టైంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయాలని చెప్పి ఏదైతే వాళ్ళ కూనీ రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వము ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు, డిసెంబర్ 9 ఎప్పుడు? అంటే డిసెంబర్ 9 నుంచి మార్చి 16 వరకు మీరు గుడ్డి గాడిద యొక్క పండు దోముతున్నారని అడుగుతున్నాను. అసలు మీ దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేవు, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్యపెట్టారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఓట్ల కోసం పార్లమెంట్లో మరి గెలవాలి, పార్లమెంట్లు ఎన్నికల ఫలితాలు మాకు రెఫరెండం అని, 14 సీట్లని, మిషన్ 15 అని చెప్పి ఏదైతే ఈరోజు భ్రమింపజేస్తూ ఉన్నారో, వాళ్ళ కాంగ్రెస్ పట్ల రైతులు వాళ్ళ ఆగ్రహంతో ఇవాళ బోనస్ ఇవ్వలేదు, ఇవాళ వచ్చే సీజన్కు మళ్ళీ బోనస్ ప్రకటిస్తూ ఉంటారు. అంటే మీది వాయిదాల ప్రభుత్వమా? అంటే ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని చెప్పి మీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే చిలుక పలుకులు పలుకుతున్నారో, మరి రైతు స్వరాజ్ వేదిక చాలా స్పష్టంగా మరి 60 మంది పైగా చనిపోయారని, చివరికి మీ కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి గారు కూడా 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని. అందుకని నేను అడుగుతున్నా, ఇవాళ రైతులు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? మీరు బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గారడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా ఫక్తు రాజకీయం ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచాము, రాజకీయాలు మరి పాల్పడతామని చెప్పి ఈ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసము, కుట్రలు, కుతంత్రాలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. కాంగ్రెస్ నిర్వచనం అంటేనే కాంగ్రెస్ అంటే కరప్షన్, కన్నింగు, కాన్స్పిరేషన్, దాంతోపాటు కన్ఫ్యూజ్ చేయడం. ఇది మీకు వెన్నెతో పెట్టిన విద్య తప్పితే ఇతరత్ర కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేదు. కేవలం బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ యొక్క మరి వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తూ ఉన్నారు. అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ టెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. మీరు ఇవాళ నేను సూట్ అడుగుతున్నాను, ఇవాళ ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని మరి ఈ గ్యారెంటీ నుంచి తప్పించుకోవాలి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి కూడా. అసలు ఎందుకు ఓటేయాలి? మీకు 100 రోజుల్లో మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెయ్యనందుకు ఓటేయాలనా? లేదా 100 రోజుల్లో 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా? 12,000 రూపాయలు రైతు కూలీ అకౌంట్లో వేయనందుకు మీకు ఓటు వేయాలనా? 100 రోజుల్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు మళ్ళీ ఇవ్వనందుకు మీకు ఓటు వేయాలనా? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. 100 రోజులు అభయహస్తం పేరు మీద మరి నెలకు 4,000 పెన్షన్లు ఇవ్వక, పెన్షన్లు ఇవ్వడానికి రేషన్ కార్డు లేవనే నెపం మీద మీరు ప్రజలను మభ్యపెట్టినందుకు మీకు ఓటేయాలనా? మరి ఇవాళ అవినీతి పేరు మీద మీరు మొదటి రోజు నుంచి రాజకీయాలు చేస్తూ కాళేశ్వరం మీద అవినీతి అని, మేడిగడ్డలో జరిగినటువంటి మరి కుంభకోణమని, ఆ తర్వాత ధరణిలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని, అంతేకాకుండా మరి ఈ యొక్క డ్రగ్ మాఫియాలో ఏదైతే మరి అవినీతి జరిగిందో దాన్ని వెలికి తీస్తామని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవకతవకలు అవినీతికి వెలికి తీస్తామని, చివరికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా టీవీలో సీరియల్ మాదిరిగా రోజుగా మరి కథనాలు వస్తున్నాయి తప్పితే ఒక్క ఆనాటి ప్రభుత్వ
పెద్దను కానీ అధినేతను కానీ బాధ్యులను కానీ ఒక్కరినైనా ఇవాళ మీరు శిక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే కేవలం ఇవాళ బీఆర్ఎస్ ప్రలోభపరచుకోవడానికి లోపపరచుకోవడానికి ఇవాళ ఏ రకంగా ఆనాడు బీఆర్ఎస్కు అవినీతికి కారకులు అని చెప్పినవి, అవినీతికి పాల్పడేటువంటి నాయకులని పదే పదే వల్లించిన మీరు ఇవాళ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకొని కాంగ్రెస్ కండువ కప్పుకుంటే పునీతులు అవుతున్నారా, పవిత్రులు అవుతున్నారా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పదే పదే మీరు ఇవాళ బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ అని ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లాభపడ్డ మీరు ఆనాడు మీరు అన్నారు ఇవాళ కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కవితను ఎందుకు అరెస్టు జరగలేదు అని ప్రశ్నించే మీరు ఇవాళ దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా ఇవాళ నిరూపించి అరెస్ట్ చేసి చివరి కోర్టు సైతం కూడా ఇవాళ వారికి బెయిల్ ఇవ్వలేక పరిస్థితి వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తుంది బీఆర్ఎస్ చెప్పడం ఏదైతే ఉన్నదో ఇవాళ న్యాయస్థానాలను తప్పు పట్టడమే అవుతుంది. దర్యాప్తు సంస్థలు చేసే ఆ యొక్క దర్యాప్తును కూడా వక్రీకరించి ఆ రకంగా రాజకీయం చేయడమే తప్పితే ఇవాళ మరి తెలంగాణ ప్రజలు మీ యొక్క అసలు నైజాన్ని ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరెండం అని చెప్పి మీరు మిషన్ 15 మీద మీరు ఎన్నికలు పోతున్నారో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు మరి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ఏ రకంగా ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చతికిలబడ్డది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కారు పూర్తిగా షెడ్డులో ఇవాళ పూర్తిగా మరి ధ్వంసం అయిపోతే దానికి జాకు పెట్టి లేపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కారును ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ రాజకీయంగా ఉనికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ను అస్తమానం పొద్దున్న లేస్తే మరి బీఆర్ఎస్ మీద మీరు ప్రచారానికి పూనుకుంటున్నారు తప్పితే వాస్తవంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారి దేశవ్యాప్తంగా ఏదైతే ప్రపంచంలో ఇవాళ అనుకూలమైన గాలి వీస్తున్నదో వాళ్ళ మోదీ గారు 10 సంవత్సరాలు చేసినటువంటి ఆ ప్రగతి నివేదికను ప్రజలు అర్థం చేసుకొని వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల లోపల ఏదైతే సంకల్ప పత్ర పేరు మీద వాళ్ళ మోడీ గ్యారంటీ 2024 సంకల్ప పత్ర పేరు మీద ప్రజల యొక్క సంకల్పాన్ని వెలిబుచ్చుతూ మరి మూడోసారి అధికారంలో వచ్చిన 100 రోజులనే అద్భుతాలు మరి జరుగుతాయని చెప్పి మోదీ గారు స్వయంగా చెప్పడం, 100 రోజులనే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామని, 10 సంవత్సరాలు చేసిన దానికంటే 100 రోజులనే అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పి మోదీ గారు అయితే పదే పదే చెప్తున్నారో 10 సంవత్సరాల నా పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే. వచ్చే 5 సంవత్సరాలు అసలు సినిమా ఉండబోతుందని, అసలు సినిమాలో మొదటి 100 రోజుల్లోనే మరి ఆ రకంగా మరి బాక్స్ ఆఫీస్ హిట్ కాబోతుందని చెప్పి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదరణను మీరు ప్రజల దృష్టిని మళ్లించడానికి